నమస్తే. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అయితేనే బాగుంటుంది. దేనికేనండి? ఆయన పథకాలన్నీ ఇస్తున్నారు పేద ప్రజలకి. ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, వృద్ధాప్యం పింఛను, ఇళ్ళ స్థలాలు పథకాలు ఇవన్నీ పంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేసాడు జగన్ గారు అని అంటున్నారు కదండి. జనాలు ఏదో అనుకుంటారు కానీ ప్రజల్లో మట్టుకి ఆయన అనుకున్నది ఇచ్చాడు. ఆయన పథకాలు 9 పథకాలు పెట్టాడు, 9 పథకాలు ఇచ్చాడు ఆయన. అందుకున్న వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుంది. ఎవరిదా వాళ్ళదా, ఆయన దీన్ని తప్పు పడతలేదు, ఎవరిదా వాళ్ళదా. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వారంటీ వ్యవస్థ పర్ల బాగానే ఉంది. బాగానే చేస్తున్నారా? మరి వాళ్ళని అనవసరంగా పెట్టారు, వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్ అవుతుంది అని అంటున్నారు కదా. లేదు లేదు, ఉండటం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది. పొద్దుటే ఉదయాన్నే 1 తారీఖు వచ్చిన 5 గంటలకల్లా పింఛన్ ఇస్తున్నారు. ఉదయం పింఛన్. ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ కావాల్సిన, మన ఇంట్లో ఏదైనా కావాల్సి వచ్చినా మొత్తం వాళ్ళే చేస్తున్నారు. ఇది వరకు అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రోజుల తరబడి అక్కడ ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు గారు పవన్ గారు పోటీ చేసినా అంటే అక్కడ ఉన్న ప్రజా నిర్ణయం బట్టి ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు పోతుందో ప్రజా నిర్ణయం. అది అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారు వస్తేనే బాగుంటుందని మీ అభిప్రాయం? నాకు ఆయన అవుతేనే కొద్దిగా పేద ప్రజలు బాగుంటుందని ఆలోచన. ఓకే అండి, థ్యాంక్ యూ. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అండి. దేనికేనండి? దేనికైనా మంచిదండి. చంద్రబాబు గారు రాకూడదు, వాడు దొంగడు, వాడు అసలు రాకూడదు. జగనే రావాలి. సంక్షేమ పథకాలు ఇవన్నీ అందిస్తున్నారండి? అందిస్తున్నా. ఏమేమి పథకాలు అందినండి మీకు? ఏముందండి పథకాలు అంటే ఏం పెట్టండి, పథకాలు మామూలు బియ్యమే. పెన్షన్ కానీ పెన్షన్ వస్తుందండి, అమ్మ కూడా వస్తుంది. రైతు భరోసా లాంటివి? రైతు భరోసా మాకు లేదులేండి. అమ్మ ఒడి, పెన్షన్ అయ్యే వస్తుందా. మరి ఈ పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. ఆడి సోమరిపోతు, చంద్రబాబు సోమరిపోతు. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? మరి ఈసారి నన్ను గెలిపించండి, ఇంకా నేను మంచిగా చేస్తా అంటున్నారు కదా చంద్రబాబు గారు. ఆడికి ఓట్లు పడవండి, ఓట్లు అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. ఇద్దరు దొంగలండి. జగన్ గారు భయపడతారు మమ్మల్ని చూసి అని అంటున్నారు. మరి జగన్ ఎందుకు భయపడతాడండి? జగన్ భయపడే మనిషి కాదు. జగన్ నెంబర్ 1 అండి, జగనే ఉండాలి. మరి నారా లోకేష్ గారు అంటున్నారు ఈసారి సైకో జగన్ పోవాలి. ఆడే చేయకండి, అసలు ఆడు నడవలేడాడు, ఆడు మాట్లాడలేడు, నోటాడు మాట్లాడడం. ఆడికి ఎందుకంటే రాజకీయం. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుందండి, బాగానే ఉందండి. బాగా ఇంటింటి తిరిగి పొద్దున్న 6 వచ్చేసి పెన్షన్ ఇస్తారు. మరి వాళ్ళని అనవసరంగా పెట్టారు, వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్. చాలా తప్పండి, వాళ్ళు ఉండటం వల్ల చాలా మంచిది. మామూలుగా అయితే ఎప్పుడో 11, 12 అయ్యిందండి జనంలో నుంచుని. ఇక్కడ పొద్దున్న 6 వచ్చేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కోరమూన ఆశలు గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? మంచిది. అంటే జనాల సమస్యలు తీరవట్లేదు, కరెక్ట్గా చేయట్లేదు అని అంటున్నారు. అబ్బాయి అది తప్పండి, అది మంచోడండి, బాగానే చేస్తున్నారు. బాగా చేస్తున్నాడు. ఈసారి కూడా జగన్ గారి సీఎం అవుతారు. నమస్కారం. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్. దేనికనండి? మా ఊర్లో డెవలప్మెంట్ బాగా అయింది. పథకాలు, అమ్మఒడి, చేయూత, మొత్తం అన్ని పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వస్తున్నాయి. మరి పథకాలు ఇవన్నీ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా. ఎవరు చెప్పారు? ఎవరికి అందలేదు. అర్హత ఉంటే ఎవరికైనా వస్తుంది. అంటే వాళ్ళు పార్టీ పరంగా తిరిగే వాళ్ళకి అందుతున్నాయి కానీ మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు. ఎవరు చెప్పారు? ఒకసారి చూపించి ఎగ్జాంపుల్. జనాలు అంటున్నారు. ఎవరు? అందరి వాళ్ళు ఎవరు అంటారు? అర్హత ఉంటే ఎవరికైనా వస్తుంది పథకం. ఇళ్ల స్థలాలు కూడా చాలా మందికి అందలేదు. మా ఊళ్ళో అందరికి వచ్చినాయి, ప్రతి ఒక్కరికి. సర్వే చేసాం, దాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరు పేరు చెప్పగలరా? మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, చేస్తారు అనుకుంటున్నారా? చెప్పలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? వాసుబాబు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు. జనాల సమస్యలు తీరవట్లేదు అని అంటున్నారు కదా. అంటారు, అలాగే అంటారు. కొంతమంది అంటారు, కొంతమంది అనరు. మా ఊళ్ళో అయితే బాగానే జరిగింది డెవలప్మెంట్. అది కాదు సీసీ రోడ్డు, వాటర్ ప్లాంట్, కొత్త బోర్ ఒకటి వేసారు. పర్లే, డెవలప్మెంట్ అయితే బాగానే జరిగింది మా ఊళ్ళో.
ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ నేనే వాలంటీర్ని. వాలంటీర్ మరి ఇంటింటి తిరిగి ప్రతి నెల ఇస్తున్నారు పింఛన్లు అన్నీ ఇస్తున్నాం. లంచాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు కదన్న చాలా చోట్ల. ఎవరెత్తారు లంచం? దేనికి లంచం? అంటే దౌర్జన్యంగా తీసుకుంటున్నారని. ఎవరెత్తా పెన్షన్ డబ్బులు ఎవరైనా ఆపుతారా? ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఆపరుగా. అయితే ఈసారి కూడా జగన్ గారు బాగుంటుంది. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్ గారు వస్తే బాగుంటుంది. దేనికనండి? ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన ప్రజలకు ఉపయోగపడేలాగా చేశారు కనుక. ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ అందినాయి. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. మామూలుగా ఇప్పుడు విద్యకి సంబంధించింది ఉంది కదా, అమ్మ ఒడి ప్లస్ ప్రజలకు సంబంధించిన ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా 25 లక్షల వరకు పెట్టారు కదా, అది కూడా మాకు నచ్చింది. మేము చూసాం మొన్న పేపర్లో. ఆయన చేసిన పథకాలన్నీ చాలా బాగున్నాయి. ప్రజల్లో మళ్ళీ ఆయనే రావాలని కోరుకున్నారు. లేడీస్ బాగా ఇంప్రెస్ అయి ఉన్నారు. ప్రస్తుతానికి చేయూత ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దాని మీద పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేసింది 1+1 0. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కూడా హైదరాబాద్ అది చేసుకున్నారు తప్ప మన ఆంధ్రప్రదేశ్కి ఏం మన ఏరియాకి ఏం చేయలేదు. ఓన్లీ తెలంగాణ డెవలప్మెంట్ చేసి వదిలేశారు అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు పోటీ చేసిన సీట్లు ఏవి రావండి. వస్తే ఒక 25-30 రావచ్చు. ఓన్లీ జగన్ గారికి మాత్రం మా ఉద్దేశ ప్రకారం 110 వరకు రావచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే కోటి సత్యనారాయణ గారు. ఆయన కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చారు ఇక్కడ. ఇది రాయచాల గ్రామం. అందరినీ రైతుల సమస్యలన్నీ కనుక్కున్నారు. ఆయన కూడా బాగా చేస్తున్నారు. రోడ్ల సౌకర్యం కరెక్ట్గా లేదంటే నరేంద్ర మోదీ ఒక పక్క నుంచి వేసుకొచ్చేస్తున్నారు కదా. ఎక్కడ బస్సులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకు రోడ్డు బాగోలేదని మన గ్రామస్తులు వెళ్ళి అప్లై చేస్తున్నాయి కదా వాళ్ళు రోడ్లు వేసేది. ఇలా అందరూ ఎవరికాలు కాదనుకుని కూర్చుంటే అక్కడ రోడ్లు ఎలా వేస్తారు? ఇప్పుడు సర్పంచ్ కాడి నుంచి ఒకవేళ మినిస్టర్కి కొట్టి సత్యనారాయణ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది జగన్ వరకు వెళ్తుంది, రోడ్లు వేస్తారు. మరి ఇప్పుడు జగన్ గారి రాజ్యం అంతా దోపిడీ రాజ్యం అయిపోయింది. అదే లేదు. జగన్ గారు సంపాదించుకున్న 1,00,000 కోట్లు కూడా వాళ్ళ రాజారెడ్డి గారు వాళ్ళ పూర్వీకులు సంపాదించుకున్న ఆస్తులు అవి. ఆయన ఏమీ రూపాయి ప్రజల వల్ల తినలేదు ఈ 5 సంవత్సరాల్లో. అది అయితే ఈసారి కూడా జగన్ గారు వస్తేనే బాగుంటుంది కన్ఫామ్గా. 110 సీట్లు గ్యారంటీ.